మా నాయనమ్మకి 11 డేస్ కార్యక్రమం అనమాట ఇది. ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేసిన నిన్న నైట్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. దాంట్లో మొత్తం డీటెయిల్గా చెప్పిన అనమాట. మా నాన్న గంపెత్తుకుని చూడండి అవన్నీ అందులో డీటెయిల్గా మొత్తం చెప్పిన అనమాట. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. 9th డే, 11th డే, 3rd డే అనమాట మేము చేసింది. మొత్తం 3 కార్యక్రమాలు చేసినాం అనమాట. 3వ రోజు, 9వ రోజు, 11వ రోజు ఇది లాస్ట్ అనమాట. ఇంకా మిగతా అన్నీ లాంగ్ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్పిన, వెళ్ళి చూడండి. 3వ రోజు, 9వ రోజు ఆమె ఏం పట్టుకుందో అంటే కాకి ఏం ముట్టుకుందో మీకు చెప్పిన కదా. ఈ రోజు 11th డే రోజు కూడా ఏం ముట్టుకుందో నేను లాంగ్ వీడియోలో చెప్పిన. 3వ రోజు, 9వ రోజు అయ్యగారు రారు, కానీ 11th డే రోజు మాత్రం అయ్యగారిని తీసుకొచ్చి పిండ ప్రదానం అవన్నీ చేస్తారు కదా, దానికి సంబంధించింది కూడా పెట్టిన అనమాట. ఇక్కడ చూడండి, మా మా చుట్టాలందరూ ఇక్కడ కూర్చున్నారు. మా అమ్మ, మా తమ్ముడు అందరు ఇక్కడ కూర్చొని, నేను మా బాబు కూడా ఇక్కడ కూర్చొని చూస్తున్నాం అనమాట. మేమేం పెద్దగా రెడీ కాలేదు, సింపుల్గా ఎట్లున్నామో అట్లనే వచ్చినాం. నేను మాత్రం అసలు పిచ్చిదాన్ని ఉన్నట్టే ఉన్నానమాట. అసలు చూసుకోలేదు అద్దంలో గుట్ట. నైట్ మీద ఉన్నా కదా, డ్రెస్ వేసుకొని ఎమ్మటే ఆటో ఎక్కినాం అనమాట. ఆటోలో వచ్చేసినాం. 3వ రోజు చేసే కార్యక్రమం, 9వ రోజు చేసే కార్యక్రమం సేమ్ అనమాట. కానీ 11th డే రోజు చేసే కార్యక్రమం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అదంతా లాంగ్ వీడియోలో పెట్టిన అనమాట. ఆ కార్యక్రమం అంతా కొంచెం కొంచెం కొన్ని సేమ్ ఉంటాయి, కొన్ని కొన్ని మొత్తం డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఇక్కడ మా తమ్ముడు, మా మమ్మీ స్నానం చేసి చూడని వణుకుతున్నారు అనమాట. నేను బట్టలు తేవడం మర్చిపోయిన వాళ్ళే. స్నానం చేయగానే అయిపోదు, ఇంటి దగ్గరికి వెళ్ళినాక కూడా వేరే కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ లాంగ్ వీడియోలో పెట్టినా, వెళ్ళి చూడండి.